హైదరాబాద్ కంచగచ్చిబౌలిలో ఉన్న హెచ్సియు యూనివర్సిటీని ఆనుకుని ఉన్నటువంటి 400 ఎకరాల భూ కేటాయింపుకు సంబంధించి గత కొద్ది రోజుల వివాదం జరుగుతుంది. అసలు ఈ వివాదం ఏంటో మనం ఒకసారి చూద్దాం. హెచ్సియు యూనివర్సిటీ 1975లో స్థాపించబడింది. యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత 2003లో ఉన్న ప్రభుత్వం కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ క్రీడల అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్కు దీనిని వినియోగించాలన్నది లక్ష్యం. దీనికి బదులుగా 397 ఎకరాల భూమిని గోపన్పల్లి తండాలో హెచ్సియు యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆశించిన సమయానికి స్పోర్ట్స్ అకాడమీ అక్కడ ప్రారంభించకపోవడంతో 2006లో ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేసింది. ఆ రద్దు చేసిన వెంటనే ఐఎంజీ అకాడమీ హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేయగా 2024లో ఈ పిటిషన్కి సంబంధించి తీర్పు వచ్చింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించిందేనని, దీనిలో ఐఎంజీ అకాడమీకి ఎటువంటి సంబంధం లేదని తీర్పు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి హెచ్సియుకే చెందుతుందని చెప్పి విద్యార్థుల ఆందోళన. అయితే ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పటికే తీర్పు వచ్చింది కాబట్టి ఈ భూమిని అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఐటీ హబ్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం పనులను చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడంతో విద్యార్థులు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై వెనక్కు తగ్గట్లేదు. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమిలో దట్టమైనటువంటి అడవి విస్తరించింది. ఇందులో నెమళ్ళు, జింకలు, ఇతర వన్యప్రాణులు జీవించి ఉన్నాయి కాబట్టి వాటి ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవిని తొలగిస్తే చెట్లు కోల్పోయి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంటుందని చెప్పి విద్యార్థుల ఆందోళన. అయితే ఇప్పటికైనా వెంటనే దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పర్యావరణవేత్తలు, విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్సియు యూనివర్సిటీకి అనుకూలంగా మద్దతు ఇస్తూ ఆందోళన చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా? హెచ్సియు విద్యార్థులు ఈ పోరాటంలో గెలుస్తారా, ఓడుతారా అనేది మనం వేచి చూద్దాం.